ప్రైజ్ ద లార్డ్. ఈజిప్టు దేశంలో యోసేపు తన అన్నలతో మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఆదికాండం 43వ అధ్యాయము 29 నుండి 34 వచనాల వరకు మనం చూద్దాం. యోసేపు తన ప్రణాళికను అమలు చేశాడు. 7 సంవత్సరాల కరువు కాలం వచ్చేసరికి ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవటానికి ఈజిప్టు దేశ కొట్లలో తగిన ధాన్యం నిల్వ చేసి ఉంది. కరువు వల్ల యాకోబు ఈజిప్టు దేశం నుంచి ధాన్యం కొనుక్కొని రండని తన కుమారుల్ని పంపాడు. అయితే అక్కడ అధికారం అంతా యోసేపుదేనని వారికి తెలియదు. యోసేపు వారిని గూఢచారులుగా అన్నట్లు నటించి మాట్లాడాడు. కానీ యోసేపు తన అన్నలను ఎంతో ప్రేమించాడు. వారే చివరికి తమ్ముణ్ణి ఇంటి దగ్గరే ఉంచి వచ్చిన విషయాన్ని యోసేపుతో చెప్పారు. వారు ధాన్యం కొనుక్కొని వెళ్ళేటప్పుడు యోసేపు వారి గోనె సంచుల్లో వారు ఇచ్చిన డబ్బును రహస్యంగా తిరిగి పెట్టాడు. ఈసారి ధాన్యం కొనటానికి వచ్చేటప్పుడు మీ చివరి తమ్ముడు బెన్యామీనును తప్పక తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. తన సొంత తమ్ముడు బెన్యామీనును చూడాలని యోసేపు ఆతృతతో ఉన్నాడు. బెన్యామీనును తన కుమారులు ఈజిప్టుకు పంపడం ఇష్టం లేకపోయినా చివరికి యాకోబు కుమారులతో బెన్యామీనును ఈజిప్టుకు పంపక తప్పలేదు. అయితే అతన్ని చూడలేమోనన్న భయము యాకోబు మనసులో ఉంది. యోసేపు తన తమ్ముడు బెన్యామీనును చూసి తన అన్నలతో, మీరు నాతో చెప్పిన ఈ చిన్న తమ్ముణ్ణి ఇతనేనన్నమాట అన్నాడు. అప్పుడు యోసేపు బెన్యామీనుని, నా కుమారుడా, దేవుడు నిన్ను దీవించునుగాక అని వెంటనే దుఃఖం ఆపుకోలేక తన గదిలోకి వెళ్ళి ఏడ్చాడు. తర్వాత తన ముఖాన్ని కడుక్కొని తిరిగి బయటికి వచ్చాడు. తన భావాల్ని బయటికి కనబడనీయకుండా అందరికీ భోజనం వడ్డించమని సేవకులకు ఆజ్ఞాపించాడు. ఒక బల్ల దగ్గర యోసేపుకు, మరో బల్ల దగ్గర అతని సోదరులకు భోజనం వడ్డించారు. అనుకోకుండా అన్నదమ్ములందరూ వారి వారి వయస్సుల వారీగా యోసేపు ఎదురుగా ఉన్న బల్ల దగ్గర కూర్చున్నారు. అది వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. యోసేపు బల్ల దగ్గర నుంచి ఆహార పదార్థాలు అన్నదమ్ములందరికీ వడ్డిస్తున్నారు. మిగతా వారి కంటే బెన్యామీనుకు ఎక్కువగా వడ్డించారు. వారందరూ తినగలిగినంత తిని తాగారు. ఆదికాండం 44వ అధ్యాయము 1వ వచనం నుండి 34వ వచనం వరకు చూసినట్లయితే, యోసేపు తన ప్రధాన సేవకునితో, ఈ మనుషులు మోయగలిగినంత ధాన్యం వారి గోనె సంచుల్లో నింపండి. అందరిలో చిన్నవాని గోనె సంచిలో నా వెండి గిన్నె, అతని డబ్బు కూడా పెట్టండి అని చెప్పాడు. సేవకుడు అలాగే చేశాడు. ఉదయాన్నే అన్నదమ్ములంతా గాడిదల మీద బయలుదేరి నగరాన్ని దాటి కొద్ది దూరం వెళ్ళారో లేదో యోసేపు తన ప్రధాన సేవకునితో, తొందరగా వెళ్ళి ఆ మనుషులు వెంటపడి పట్టుకోండి అన్నాడు. నేను మీతో ఎంతో మేలు చేస్తే నాతో ఇలా ఎందుకు ప్రవర్తించారు? నా యజమానుని వెండి గిన్నెను ఎందుకు దొంగతనం చేశారు? నీళ్లు, ద్రాక్షరసం తాగటానికి, ఇంకా భవిష్యత్తు గురించి ముందుగా తెలియచేయటానికి కూడా నా యజమానుని ఆ పాత్రనే ఉపయోగిస్తాడు అని వారితో చెప్పమని తన సేవకుడిని పంపించాడు. ఆ సేవకుడు వెళ్ళి వారిని పట్టుకొని యోసేపు చెప్పమన్న మాటలన్నీ వారికి చెప్పాడు. అప్పుడు వారు ఎంతో భయంతో, అయ్యో, మీరే ఇలా మాట్లాడితే ఎలా? మమ్మల్ని నమ్మండి, మేం ఏ తప్పు చేయలేదు. పోయినసారి మా గోనె సంచుల్లో చిక్కిన డబ్బును చూసి మేం దాన్ని తిరిగి తీసుకుని వచ్చి మీకే ఇచ్చాం. మీ యజమానిని ఇంటి నుండి వెండి బంగారాలని మేమెందుకు దొంగిలిస్తాం? అయ్యా, మాలో ఎవరి దగ్గరనైనా ఆ వెండి గిన్నె ఉంటే వారికి మీరు మరణశిక్ష విధించండి. మిగిలిన వారమంతా మీకు బానిసలుగా ఉంటాం అన్నారు. అందుకు ఆ సేవకుడు ఇలా అన్నాడు, సరే, అలాగే. ఆ గిన్నె ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వారు మాత్రమే మాకు బానిసగా ఉంటాడు. మిగిలిన వారు పోవచ్చు. వెంటనే మా అన్నదమ్ములు వారి గోనెలు కిందకు దింపారు. ఒక్కొక్కరు గోనె సంచును విప్పారు. అప్పుడు యోసేపు సేవకుడు పెద్దవాని గోనె మొదలుకొని చిన్నవాని దాకా జాగ్రత్తగా వెదిగితే చిన్నవాడైన బెన్యామీను గోనె సంచిలో ఆ గిన్నె దొరికింది. వాని గోనెలో
అది చూసి అన్నలంతా ఆందోళన చెందారు. వారంతా గోనెలను వాటి గాడిదల మీద ఎక్కించుకొని తిరిగి మళ్ళీ ఈజిప్టు పట్టణానికి వచ్చారు. వారు యోసేపు ఇంటికి వచ్చినప్పుడు యోసేపు ముందుగా వచ్చి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశారు. యోసేపు అలా అన్నాడు, మీరు చేసిన పనేమిటి? నా పద్ధతిలో నేను పట్టుకోగలనని మీకు తెలియదా? అప్పుడు యూదా, అయ్యా, మేమేం చెప్పగలం? మేము తప్పు చేయలేదని ఎలా కనపరుచుకోగలం? దీని ద్వారా దేవుడే మా పాపాన్ని చూపించాడు. అయ్యా, మా గిన్నె ఎవరి దగ్గర దొరికిందో అతను మాత్రమే కాదు, మేమందరము కూడా మీ బానిసలమే అన్నారు. అందుకు యోసేపు, అలా కుదరదు, నేనెప్పుడు అలా చేయను. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు బానిసలా ఉండాలి. మిగిలిన వారందరూ తిరిగి మీ నాన్న దగ్గరికి వెళ్ళవచ్చు అని అన్నాడు. అందుకు యూదా చేతులు జోడించి దుఃఖంతో యోసేపును బతిమలాడుతూ, అయ్యా, దయచేసి ఒక్క మాట మీతో మనవి చేసుకొనివ్వండి. మా మీద కోపపడొద్దని ప్రార్థిస్తున్నాము. మీరు రాజు అంతటి వారు. మా మాట కొద్దిగా ఆలకించమని ప్రాధేయపడుతున్నాము. అయ్యా, మీరు ఒకసారి మమ్మల్ని మీకు నాన్న లేడా, ఇంకొక తమ్ముడు ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు మాకు నాన్న ఉన్నాడు. ఆయన చాలా ముసలివాడు. పెద్ద వయసులో ఆయనకు కలిగిన మా చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే ఆ చిన్న తమ్ముడిని అన్న చనిపోయాడు. మా నాన్న మా తమ్ముడంటే చాలా ప్రేమని మీకు చెప్పాము. అప్పుడు మీరు ఆ తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రమ్మన్నారు. వాడు నాన్నని వదిలి రాలేడని, ఒకవేళ అలా వస్తే ముసలితనంలో ఉన్న మా నాన్న చనిపోతాడని కూడా చెప్పాం. అయితే మీరు ఆ చిన్న తమ్ముడు లేకుండా మీరు మళ్ళీ నా దగ్గరికి రావద్దని ఖండితంగా చెప్పారు. మేము మా నాన్న దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినదంతా చెప్పాము. కొంతకాలం తర్వాత మళ్ళీ మీ దగ్గర ధాన్యం కొనుక్కొని రమ్మని మా నాన్న చెప్పాడు. అందుకు మేము వెళ్ళలేం. మా చిన్న తమ్ముడు మాతో వస్తే తప్ప ఆ ప్రభుత్వ అధికారిని చూసే అవకాశం మాకు లేదు అని చెప్పాము. అప్పుడు మా నాన్న, నా భార్య రాహేలు 2 కుమారులు. ఇప్పటికీ ఆ ఇద్దరిలో ఒకరిని పోగొట్టుకున్నాను. అడవి జంతువులు వాడిని ముక్కలు ముక్కలుగా చేసి ఉంటాయి. ఒకవేళ ఆ చిన్నవాడికి కూడా అలాంటిది ఏదైనా జరిగితే ఈ ముసలితలంలో నేను విచారంతోనే చనిపోతాను అని అన్నాడు. యూదా ఇంకా చెప్తూ, అయ్యా, ఇప్పుడు ఈ తమ్ముడు కూడా లేకుండా నేను మా నాన్న దగ్గరికి తిరిగి వెళ్తే ముసలితనంలో ఉన్న మా నాన్న తప్పక మరణిస్తాడు. మా నాన్న పండు ముసలి, ఆయనకు ఈ తమ్ముడంటే చాలా ప్రేమ. ఆయన దగ్గరికి వీనిని తీసుకుని వెళ్ళకపోతే జీవితాంతం నేను ఆ నిందను మోయాల్సి ఉంటుంది. ఇంతకంటే మీకేం చెప్పను అయ్యా. ఈ తమ్మునికి బదులుగా నేను మీకు బానిసగా ఉంటాను. మిగతా వారితో కలిసి వారిని వెళ్ళనీయండి. ఆ తమ్ముడు నాతో లేకుండా నేను మా నాన్న దగ్గరికి ఎలా వెళ్ళగలను? మా నాన్న చనిపోవడం నేను చూడలేను, ఆ బాధను భరించలేను అంటూ వేదనతో చెప్పాడు.